క్రీస్తు నామమున మీకు వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏం తెలియపరచాలి అనుకున్నానంటే, ఇది పూర్తిగా విన్న తర్వాత మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఏ ఒక్కరు అపార్థం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఏ ఒక్కరూ అపార్థం చేసుకోనక అర్థం చేసుకుంటారని నమ్ముచు కోరుచు ఈ వీడియోను ఒక్కసారి వీక్షించండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే? ఎవరు మార్పించుకున్నాడు? ఎవరు దేవుడి దగ్గరకు వచ్చాడో అడుగుతున్నాను నేను. యేసుక్రీస్తు వారు ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు, తెల్లారగానే ఎక్కడికి వెళ్ళేవాడు? సువార్తకి వెళ్ళేవాడు. నువ్వు ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు. ప్రార్థన చేసుకోవడం తప్పట్లేదండి. నువ్వు 40 సంవత్సరాలు ప్రార్థన చేసావు కదా, 40 సంవత్సరాలు నీ ప్రార్థన ఎవరు తాడు? ఎవరికి రావట్లేదు? 40 సంవత్సరాల ప్రార్థన వల్ల ఎవడు మారాడు? ఈయన వాదన. ఈయనదే కాదు కానీ చాలా మంది వాదన. అంటే ప్రార్థన ద్వారా ఎవడు మారడు? క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, సేవకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేయొద్దండి, మీ ప్రార్థన వల్ల ఎవడు మారడు. ఇది ఈయన యొక్క కాన్సెప్ట్, ఉద్దేశము అని నాకు తెలిసిందే. వినండి, కింగ్ సీను గారు మీకేం తెలియపరచాలనుకున్నానంటే, ప్రార్థన వల్ల ఎవడు మారాడు అని ఎంత తేలికగా నువ్వు మాట్లాడేశావు కానీ, అగస్టిన్ అనే దైవ సేవకుడు గురించి నీకు తెలుసా? ఈ అగస్టిన్ ఎప్పుడైనా చదివితే కదా ఇలాంటివి తెలిసేది. అగస్టిన్ అనే దైవ సేవకుడు, ఆయన తల్లి ఆయన కొరకు ప్రార్థన చేస్తుంది. మంచి యవ్వనంలో ఉన్నటువంటి సమయంలో ఆయన అనేకమైనటువంటి అలవాటులకు పాల్పడి, ఆయనకు లేనటువంటి అలవాటు ఏది లేదు, అన్ని అలవాట్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి వ్యభిచారము చేస్తూ ఉంటాడు. వ్యభిచారం చేస్తున్నటువంటి సమయంలో తన కుమారుడు ఎంతగా చెడిపోయాడు, ఎంతగా పాడైపోయాడు అని చెప్పేసి ఆమె పగలు రాత్రి దేవుని సన్నిధిలో అగస్టిన్ అనే దేవుని సేవకుని కొరకు ప్రార్థిస్తుంది. ఎన్ని రోజులు ప్రార్థిస్తుంది అంటే, గంటనో 5 నిమిషాల్లో, ఒక వారమో 2 వారాలు, ఒక నెల కాదు కానీ కొన్ని సంవత్సరాలు ప్రార్థిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత ఆమె చనిపోతుంది. వినది బాగా, ఆమె ఏమవుతుంది? చనిపోతుంది. ఎప్పుడైతే ఆమె చనిపోతుందో, చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఈయన దగ్గరకు వాక్యం వెళుతుంది. ఎవరి దగ్గరకు? అగస్టిన్ అనే ఒక వ్యక్తి దగ్గరకు వాక్యం వెళుతుంది. వాక్యం వెళ్ళిన తర్వాత ఆయన దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాడు, అంగీకరించిన తర్వాత గొప్ప ప్రసంగము చేస్తూ అనేక మందిని, యవ్వనస్తులను ప్రభావితము చేస్తూ ఆయన ఒక సంఘంలో బోధిస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఇప్పుడు బాగా వినాలి. ఒక సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడుతూ తన జీవిత సాక్షి విషయం తెలియపరుస్తాడు. ఏం తెలియపరుస్తాడో తెలుసా? ఆ ప్రసంగము చేస్తూ అంటాడు, నేను మునపటిలో పాపము చేసినటువంటి వాడును, వ్యభిచారము చేసినటువంటి వాడును అని చెప్పి ఈ రోజు నేను రక్షించబడ్డాను, వాక్యాన్ని చెబుతున్నానంటే దీనికి కారణం ఎవరో తెలుసా? నా తల్లి ప్రార్థన. సీనుగారు ఇప్పుడు వినండి, నా తల్లి ప్రార్థన. నా తల్లి పగలు రాత్రి నా కొరకు కన్నీరు కారుస్తూ దేవుణ్ణి వేడుకున్నది. కాబట్టి ఆ కన్నీటిలో కొట్టుకొని యేసు పాదాల చెంతకు చేరాను. అర్థమైందా? ఎవడు రక్షించబడ్డాడు తెలీదు నీకు, చరిత్ర తెలీదు. సేవకులు మొదటి కాలంలో ఏ విధంగా వాళ్ళు సేవ చేశారో నీకు తెలీదు. నీకేం తెలుసు? నీకేమి తెలీదు ప్రార్థన గురించి. అందుకే ఎవడు ప్రార్థన చేస్తే ఎవడు మారాడు? ఇలా కొన్ని వేల మందిలో ఉన్నారు. ఒక్క వ్యక్తిని మాత్రమే చెప్పా, ఒక వ్యక్తి మాత్రమే. ఆ అగస్టిన్ అనే దైవ సేవకుడు అంటాడు, నా తల్లి ప్రార్థన, ఆమె కన్నీళ్లు కార్చింది కదా, ఆ కన్నీళ్ళలో కొట్టుకొని వచ్చానండి దేవుని పాదాల చెంత అంటాడండి. ఎంత గొప్ప సాక్ష్యమో తెలుసా? ఏ అగస్టిన్ అనుకున్నావేమో, మళ్ళా సెర్చ్ చేయండి. మళ్ళా మనకు అర్థం కాదు కదా, వినం కదా, చదువు కదా.
అందుకే మీ ఇంట్లో క్యాలెండర్ అనేది ఒకటి ఉంటే దానికి ఆగస్టు మంత్ అనేది ఒకటి ఉంటుంది. ఆగస్టు మంత్ ఎవరంటే ఈ అగస్టిన్ అనే వ్యక్తి నుంచి వచ్చిందనేది తెలుసుకోవాలి. ఓకే, మళ్ళా ఇందాం. ఎవరు మార్పు పొందాడు, ఎవరు దేవుడి దగ్గరకు వచ్చాడో అడుగుతున్నాను నేను. యేసుక్రీస్తు వారు ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు, తెల్లారుగానే ఎక్కడికి వెళ్ళేవాడు, సువార్తకి వెళ్ళేవాడు. నువ్వు ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు. ప్రార్థన చేసుకోవడం నువ్వు సువార్తకి వెళ్తున్నావా? ప్రార్థనకి ఎందుకు ఫిక్స్ అయిపోయింది అంటే ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్తకు వెళ్ళాలి అంటున్నారు మీరు. అదే కదా మీ కాన్సెప్ట్. ప్రార్థన చేసేవారు సువార్తకు వెళ్ళాలి అంటారు. కానీ సువార్తలు మీ దృష్టిలో ఎన్ని రకాలు చెప్పండి. సువార్త అనగా కేవలం వాక్యాన్ని బోధించేది ఒకటే కాదు కదా. అర్థమైందా? వాక్యాన్ని బోధించేది ఒకటే కాదు కదా. మళ్ళీ సువార్త అనగా ప్రతి ఒక్కరు చేస్తారు. ఎవరు చేయరు చెప్పు? ఒక పాపంలో ఉండేవాడు తప్ప మిగతా వాళ్ళందరూ సువార్త చేస్తారు, అందరూ సువార్త చెబుతారు. మీకు తెలియని విషయం అది, మీకు తెలియని విషయము. వాస్తవంగా చెప్పాలంటే మీరే సువార్త ఏం చేయరు, చెప్పరేమో అనిపిస్తుంది నాకు. ఎలా అన్నారేమో, మీరు వాక్యాలను చెప్పడానికి ప్రాంతాలకు పట్టణాలకు వెళ్తున్నారు, కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే వాక్యాన్ని అడ్డుపడుతున్నారో ఈ రోజుల్లో చాలా మంది అడ్డు కడుతున్నారో, మా ఊరికి రాకూడదు, మా ఇంటికి రాకూడదు, మా వీధిలో రాకూడదు అని చెప్పేసి అడ్డుపడుతున్నారో, అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి ఎప్పుడైనా చెప్పారా? ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. అప్పుడే నీ ఉద్దేశంలో ఇప్పుడు దేవుడు ప్రార్థన వినాలి అంటే సేవకు వెళ్ళాలా? మరి ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు? కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు? మాట రానటువంటి వారు ఉంటారు కదా, వారు ఎక్కడికి వెళ్ళగలరు? ఏ యొక్క సహాయం లేకున్నట్ల తినడానికి కూడా వాళ్ళకు ఒక పూటకు తినడానికి కూడా అన్నం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం పూట సైకిల్ మీద, బైకుల మీద, కారులో స్వార్థకు వెళ్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. నీకు తెలియని విషయం అన్నది, అనేక మంది ఉన్నారు. అంటే మీరు చెప్పేది చాలా తప్పు. కేవలం సువార్తకి వెళ్ళేవారే ప్రార్థన చెయ్యాలి అని చెప్పేసి 66 పుస్తకాల్లో ఎక్కడ రాయబడలేదు. పోనీ మీ పుస్తకాల్లో ఏమన్నా మీరు రాసుకున్నారా? మీ పరిశుద్ధ గ్రంథంలో మీకు సపరేట్ ఒకటి ఉంది కదా, దాని పేరు వద్దులే కానీ మీకు ఉంటుంది కదా ఒకటి, దాంట్లో ఏమైనా రాసుకున్నారా? స్వార్థకు వెళ్ళిన వాడే ప్రార్థన చెయ్యాలి, స్వార్థ చేసేవాడే ప్రార్థనలు చెయ్యాలి అని రాసుకున్నారా? వినండి మరొకసారి. సువార్తకి వెళ్ళాలంటే ఊరి మీదకి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, సువార్తకి వెళ్ళాలంటే పని వేయాలి. ప్రార్థన ఏముంది? అంటే ప్రార్థనది ఏముంది అంటే ఎంత తేలిక చేసి పడేసినావు నువ్వు ప్రార్థనను, ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు ప్రార్థనను. అంటే నీ దృష్టిలో ప్రార్థన నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు తింటున్నప్పుడు ఒకటేనా ప్రార్థన? అంటే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ కొరకు ఎప్పుడైనా ప్రార్థించినటువంటి అనుభవం ఉందా నీకు? అనుభవం ఉందా? అంటే కొన్ని కోట్ల మంది, ఎంతమంది సేవకులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాం. మా సంఘమైనా కూడా తాగుబోతుల కొరకు, అంతరాలు వేసే వారి కొరకు, దుష్టుల కొరకు, పాపంలో ఉండే వాళ్ళ కొరకు, యవ్వనస్తుల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, అన్యుల కొరకు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఓన్లీ నాట్ క్రిస్టియన్, ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏ జాతి అయినా, ఏ మతమైనా రక్షించబడాలని ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో అడుగుతాం. ఒక ఆత్మ కూడా నశించపోకూడదు, ఒక ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోకూడదని ఎంతమంది భారంతో ప్రార్థిస్తున్నారు. నువ్వు ఒక్క మాటతో చెప్పేస్తావా? ఒక్క మాటతో చెప్పేస్తావా? పోనీ నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇవ్వమంటారా? మీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇవ్వమంటారా? ఒక 5 గంటల సేపు మోకరించి ప్రార్థన చేద్దాం. రిపీటెడ్ వర్డ్స్ రాకూడదు మన నోట్లో నుంచి, రిపీటెడ్ వర్డ్స్ రాకూడదు, మాటలు రాకూడదు.
5 గంటల సేపు ప్రార్థన చేద్దాం. 5 గంటలు అంటే 1, 2, 3, 4, 5 చేద్దాం, ప్రార్థన చేద్దాం. రైట్, మీకెంతుందో మనకెంతుందో. ఎందుకంటే ప్రార్థన అనుభవం ఉండేవాడికి 5 గంటలు ఏంటన్నా రాత్రనే చేయగలడు. మనకు లేదు కాబట్టి మాట్లాడుతున్నాం. 1 గంట నువ్వు దేవుని సన్నిధిలో మోకరించలేవు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే అంత తేలిక తీసి పడేస్తున్నావు ప్రార్థనను. ఈరోజు ఎన్ని సంఘాలు ప్రార్థన ద్వారా కట్టబడలేదు? ఎంతమంది సేవకులు ప్రార్థన ద్వారా ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఎవరికి వాక్యం చెప్పాలని ఎంతమంది ప్రార్థన ద్వారా అడుగు పెడుతూ ఉంటే, అలాంటి ప్రార్థన నీకు చులకనైపోయిందా? అలాంటి ప్రార్థన చేసే వాళ్ళని ఎగతాళి చేస్తావా ఈరోజు నువ్వు? ఏదో మైకు దొరికింది, ఏదో కూటములు పెట్టిస్తున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి మన ప్రసంగాలు, జాగ్రత్తగా మాట్లాడాలి మన మాటలు. అది అనేక మందిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీ మీద కోపంతో దేశంతో కాదు, కానీ ప్రార్థన తక్కువ చేసే చూడు, అక్కడ నాకు మీ చేస్తున్నటువంటి వాదన బోధ ఏదైతే ఉందో అది తప్పు. సరిచేసుకోండి. ప్రభు నామంలో మీకు తెలియపరుస్తున్నా, సరిచేసుకోండి. చేతులు, కాళ్ళు, శరీరము నడగడం లేదు, అది ఇది అని మాట్లాడుతున్నావు కదా. ఇంకా వినండి ఇంకేమంటున్నాడు ఆయన. ప్రార్థనకు వాక్యానికి సువార్తకి ఏమైనా సంబంధం ఉందా? అంటే నువ్వు ఒక నెలంతా తిరుగుతావు అంటే ప్రార్థన చేయవు నువ్వు. అది కొంతమంది నామకర్త క్రైస్తవులను చూస్తుంటా. వాడు అన్నం తినేటప్పుడు అంటే దేవా ఆశీర్వదించు, బయటికి వెళ్ళేటప్పుడు దేవా ఆశీర్వదించు, తర్వాత క్యాలెండర్లో ఒక వచనం చూసినప్పుడు బైబిల్ చదివేశాను. ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వల్ల మీరు అడుగుతున్నా అన్న, ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వల్ల నేను కూడా చెయ్యి. మళ్ళా ఒక 5 గంటల సేపు ప్రార్థన వీడియో అప్లోడ్ చేయి. మీరు నా దగ్గరకు రాలేరు, బిజీగా ఉంటారు కాబట్టి నేను నీ దగ్గరకు రాలేను, మీరు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు కాబట్టి ఒక 5 గంటలు వీడియో రికార్డ్ చేయి. 5 గంటల సేపు ప్రార్థన చేసి నాకు చూపి, సమాజానికి తెలుపు. ఇది ప్రార్థన అనే ఆలోచన మీకు ఉన్నప్పుడు, ఇది ప్రార్థన అని మీకు అనిపించినప్పుడు ఒక 5 గంటల సేపు నువ్వు పెట్టు. అదే 5 గంటల సేపు ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేయాలో నేను పెడతా యూట్యూబ్లో. తెలుస్తుంది కదా మన నుంచి ఎవరు ప్రార్థన పరులు, ప్రార్థన ఎలా ఉంటుందో. ఎంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు. అంటే వాక్యాలు చెప్పడానికి వెళ్తే, ప్రయాణాలు చేస్తే ప్రార్థన చేయకూడదు అంటారా దేవుడు? ఉందా బైబిల్లో ఎక్కడైనా? ఎంతమంది భక్తుల వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతమంది ప్రార్థన చేయలేదు? బలిపీఠాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎందుకు కట్టించాడు? కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మందిరాలు ఎందుకు కట్టుకుంటున్నాం మనం? తెలుసుకో అన్నా. మీరు ఏంటన్నా, మీరు కింగ్ అన్నా, మీరు కింగ్ అయి ఉండి ఇలాంటివి మీకు నేను చెప్పవలసినటువంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదన్నా, అనుకోలేదు. వినండి మళ్ళా. ప్రయాణాలు చేస్తుంటే 100 కిలోమీటర్లు తిరుగుతుంటే నడువు లాగేస్తా ఉంటే శరీరం అంతా కృషించిపోతా ఉంటే అదండి పరిస్థితి. అదండి దేవుడు బాధలు మర్చిపోవడం అంటే, ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయి, ఎవరి కుటుంబం వాళ్ళని అనుకుని, ఎవరి జీవితాలు వాళ్ళనుకుని, ఎవరి ఆలోచనలు వాళ్ళని, ఎవరి సుఖాలని, ఎవరి అడకలాలని మనం కూడా తినేస్తాం. మేము ఎవరిని? భక్తులు. ఏ భక్తి మంది? ఇప్పుడు ఇక్కడ నిలబడిన ఏసుకెళ్ళి కనుక మన ముందు నిలబడి ఏం భక్తి మనది? అదే నేనంటున్నా, ఏం భక్తి మీది? మీ దాంట్లో ఎవరైనా ప్రార్థన, ఉపవాస కూడిక ప్రార్థనలు పెట్టుకుంటున్నారా? మీరు చాలా చోట్లకి వెళ్తారు కదన్నా, మీకు సంబంధించినటువంటి ఒకటి ఉంటది కదా, సంస్థను ఏదో ఒకటి. దాంట్లో ఎప్పుడైనా నెలకు, వారానికో ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? మీరు చేయడం లేదు కాబట్టి దాని గురించి మీకు తెలీదు. నిజంగా తెలియదు మీకు. అయితే మీ వీడియోకి ఒక్కటే మేము మాట్లాడడం జరిగింది అంతే. దీంట్లో నాకు తెలిసి మిమ్మల్ని ద్వేషించడం కానీ, దూషించడం కానీ, మీ పైన పగ పెట్టుకోవడం కానీ నాకు లేదు. కానీ ప్రభు పేరిట ఒకటి తెలియపరుస్తా,
మోకరించి ప్రార్థన చేయి. ఆత్మల భారం అంటే ఏంటో తెలుస్తుంది. మోకరించి ప్రార్థన చేయి. ఆత్మలని ఎలా గెలవాలో దేవుడు తెలియపరుస్తాడు. మోకరించి ప్రార్థన చేయి. ఎక్కడ వాక్యం విత్తే అక్కడ పాపి మారు మనసు పొందుతాడు అనేది తెలుస్తుంది. మీకొకటి చెప్పమంటారన్నా? ముగింపులోకి వెళ్ళిపోతా కాబట్టి, ఎక్కువ సమయం నేను తీసుకోను కాబట్టి ఒక్కటి చెప్తా మీకు. ఎక్కడైనా పెద్ద 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 మీటింగ్లు పెడుతున్నటువంటి మీరు, మీతో పాటు అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఎవడైనా అక్కడికక్కడే మారు మనసు పొంది ఆ రాత్రే నాకు బాప్తిజం ఇవ్వండి, అర్థమైందా? ఆ రాత్రే బాప్తిజం ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయా? సెమినార్ గురించి మాట్లాడడం లేదు. సెమినార్లో వాళ్ళు ఇక్కడ వాళ్ళ సంఘాల్లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అక్కడికి వచ్చి కూడా తీసుకుంటారు. మీ దాంట్లోనే, ఎవరి దాంట్లో? మీ దాంట్లోనే 4 సార్లు 5 సార్లు 6 సార్లు బాప్తిజాలు తీసుకున్నటువంటి వారిని ఎంతమంది చూపించాలి నేను? తెలియదు అనుకున్నారా? అది కాదు. వాక్యం విన్న వెంటనే ఒకటే దేవుడు, ఒకటే బాప్తిజం అని మనం ఏ విధంగా నమ్ముతామో, బైబిల్ ఏ విధంగా అయితే తెలియపరిచిందో ఒక్కసారే ఇవ్వగలగాలి, ఇవ్వాలి. మరి అలా మన ఆధ్యాత్మిక జీవితంలో పరిశీలన చేసుకుందాం. ఏముంది? అంతే కదన్నా? కాబట్టి మీరు తప్పుగా అనుకోకండి. ప్రార్థన గురించి ఎక్కడ కూడా తక్కువ చేయకండి. ఎందుకు అంటే ఒక పక్షికి రెండు రెక్కలు ఏ విధంగా ఉంటాయో, ఒక క్రైస్తవుడికి వాక్యము, ప్రార్థన రెండుంటేనే ఆధ్యాత్మికంగా బ్రతకగలడు. రెండుంటేనే ఆధ్యాత్మికంగా నిలబడగలడు. రెండు, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. కేవలము వాక్యము ఉందంటే నిలబడలేడు, ఎగరలేడు. ఎలా? ఒక పక్షికి ఒక్క రెక్కను తీసివేయనా ఎగురుతుందా పైకి? అది ఎగరలేదు. నేలబారినటువంటి జీవితమే జీవిస్తుంది. అదేవిధంగా క్రైస్తవుడికి ఒకే వాక్యం అనేది ఒక రెక్క ఉంటే నేలబారిన జీవితమే అయిపోతుంది. ప్రార్థన అనేది మరొక రెక్క ఉన్నట్లయితే నేలబారిన జీవితం జీవించడు. అందుకే ప్రభు పేరిట నీకు చేతులెత్తి మొక్కి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థనను ఎక్కడ తక్కువ చేయొద్దు. అనేకుల కొరకు ఈరోజు కొన్ని లక్షల మంది ప్రార్థన చేస్తున్నారు. తెలుసా? తెలియదు నీకు ఆ విషయం? అనేక మంది ఏం చేస్తున్నారంటే అనేకుల కొరకు ఉపవాసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు. తెలుసా? వాళ్ళు బయటికి రాలేరు. వాక్యాన్ని తీసుకువెళ్ళడానికి వీధుల్లోకి రాలేరు. కానీ వాళ్ళు చేయగలిగినది ఏంటంటే ప్రార్థన. ఎన్నెన్ని కార్యాలు జరిగిస్తాడు దేవుడు ప్రార్థన ద్వారా. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలీదు. మీరు తెలుసుకోండి. సంఘాలలో అవి బోధించండి. ఇలాంటివి ఎవరైనా విన్నారనుకో, ఇంకొకసారి మిమ్మల్ని పిలుస్తారా వాక్యం చెప్పడానికి? కాబట్టి ఇలాంటివి కాకుండా ఆధ్యాత్మికంగా బలపడే విషయాలు, అక్కడ పాపము చేస్తున్నటువంటి వాడి హృదయంలో వాక్యం పొడవబడాలి. ఆ విధంగా చెప్పండి వాక్యాలు, ఆ విధంగా సందేశాలు ఇవ్వండి. అంతేగాని ఇలా తక్కువ అవ్వకూడదు మీరు ఎప్పుడు కూడా. ఎందుకని? ఆ దేవుడు గొప్పవాడు. ఆయన వెంబడిస్తున్నటువంటి మనం సేవకులుగా ఉన్నటువంటి మనము గొప్పవారం. మనం తక్కువ కాకూడదు వాక్యంలో. కాబట్టి అన్ని తెలుసుకోండి, అన్నిటి గురించి ఆలోచన చేయండి. మీరు వాక్యాన్ని ఇస్తున్నప్పుడు పరిశీలన చేసుకోండి. అందుకే పరిశుద్ధాత్మను అడగండి. అపోస్తులలో అనేక మంది అడిగారు. పౌలు గారు అడగలేదా? నేను ఫలానా ఆసియా ఖండానికి వాక్యము చెప్పడానికి వెళ్తానంటే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? వద్దు పౌలు అన్నాడా లేదా? అన్నా మీకు చెప్పేంత గొప్పవాడిని కాదేమో, కానీ అపోస్తల కార్యంలో మీరు చూస్తే ఉంటది. ఏంటి? అపోస్తలుడు అయినటువంటి పౌలు ఆసియా ఖండానికి రావాలనుకున్నాడా? రావాలనుకున్నాడు. పరిశుద్ధాత్ముడు అడ్డుకున్నాడు. కాబట్టి ఆఫ్రికా, అక్కడ దేశాలు, వేరే దేశాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ సబ్జెక్ట్ వేరే, కానీ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన అన్నగారికి ఏం తెలియపరుస్తున్నా ఈ వీడియో ముఖాంతరము అంటే, అన్నగారు మీరు ప్రార్థన తక్కువ చేయదండి. మీరే కాదు, మీ దాంట్లో చాలా మందిని నేను చూశాను. ఇప్పుడు లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా అనేక మంది బోధిస్తారు. సిఎస్ఐ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ సంఘాల్లో వెళ్ళి బోధిస్తారు. మీ వాళ్ళు ప్రార్థన చేయకూడదు, ఉపవాస ప్రార్థన ఇది కాదు, ఇది తప్పు,
కాబట్టి అనేక మంది ఆ సంఘాలకు దూరం అయిపోయారు. ఒకసారి అడగండి వాళ్ళను. ఎందుకు సిఎస్ఐ సంఘాల నుంచి మిమ్మల్ని వెలివేశారా, దూరం చేశారని అడగండి మీరు. వాళ్ళు చెప్తారు కారణాలు. కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించకండి, ఇలాంటివి సంఘం మీద తీసుకురాకండి, రుద్దకండి. అనేక మంది ఆధ్యాత్మికంగా ప్రార్థన వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి వారిని నాశనం చేయకండి. గాడ్ బ్లెస్ యూ అన్న. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ పరిచర్యను హెచ్చించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు నేను ఎప్పుడు కూడా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. థ్యాంక్ యూ.